తమలపాకులు ఎట్లుంటాయని అరుస్తుంటే తమలపాకులా ఉంటే తీసుకుంటా అని అంటుంది. చిన్నదవుతుంది ఇంకా రోజు రోజుకి. అదో ఏంది ఎట్లా చెప్తున్నావు? కొడతావా? హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు నార్మల్ డేని. లెట్స్ బిగిన్ ద షో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఓట్స్ చేసుకుంటున్నాను. టమాటా, ఆనియన్, మిర్చి విత్ దీస్ ఓట్స్. మసాలా ఓట్స్ తీసుకున్నాం ఈరోజు. చాక్లెట్ ఓట్స్ తినబుద్ధి అవుతుంది. టు బీ ఫ్రాంక్, ఇవి తిని నాకు కూడా బోర్ కొడుతుంది గైస్. బై ద వే, ఇది నేను కొనుక్కున్న టీషర్ట్స్లో ఒక టీషర్ట్. ఇది ఎట్లుంది? ఇట్లా కాదు కానీ నేను ఫుల్ పెడతా. దిస్ ఈజ్ ద ఫుల్ లుక్. ఇది టీషర్ట్ బాగానే ఉంది. మరి అంత తోపు తోరమని చెప్పలేం కానీ ఓకే. స్మార్టీ మరీ అంత కంఫర్టబుల్గా లేదు కానీ ఓకే, మనం ఇంట్లో కోసం వాడుకోవచ్చు. ప్రతిసారి ఆ ఓట్స్ కుకింగ్ ఏం చూపిస్తాం, అందుకే ఓట్స్ కుకింగ్ అయిపోయాక చూపిస్తాం. గైస్, నేనేమో కష్టపడి మమ్మీ కోసం బ్రేక్ఫాస్ట్ చేసిన, మమ్మీ ఏమో ఫస్ట్ తినేసినట్ట. గైస్ కాదు, నేను కష్టపడి హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ వండితే నువ్వేమో తినేసి వచ్చినావు. తిన్నా మరి, తినమంటే చూడండి గైస్, ఇప్పుడు ఇదంతా నేను ఎవడు తింటాడు? ఇంకొంది, ఇంకా మిగిలింది అందులో ఉన్నది ఇంకా గిన్నెలా. ఏం చేస్తాం, ఏం అంటాం, ఏం చేయలేం. తింటుంది ఫైనల్లీ. తినపోతే మళ్ళీ లొల్లి పెడతావు కదా. ఫుడ్ వేస్ట్ చేయొద్దు. మరి నేనేమో కష్టపడి వండినంతగానో హెల్తీ ఫుడ్ ఇసి పెట్టి దోశ తిని వచ్చింది. అట్టు రెండు ఒకటే. ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ముఖ్యంగా నేను వండిన ఫుడ్ వేస్ట్ చేయొద్దు. కష్టపడి వండినా నేను. బాగానే కష్టమైంది నీకు. లేకపోతే నాకు ఆఫీస్ పెట్టుకొని కూడా నేను వండినా నీకోసం. వెరీ గుడ్. నాకు జలుబు అవుతుంది గాయస్. పొద్దున్న నుంచి తుమ్మలు. ముక్కెర్ర అయింది, కేసీఆర్ ముక్కు లెక్క. పొద్దున్న నుంచి ఒక 30 సార్లు తుమ్మినాము. ఇప్పుడు కూడా తుమ్మ వస్తుంది కానీ రావట్లేదు. ఈరోజు మమ్మీ బఠానీ కూర వేసేదంట ఫ్రెండ్స్. బఠానీ కూర, అందులో క్యారెట్ కూడా వేయి. మా నాన్న ఆ బఠానీలు ఎందుకు తెచ్చిండు సార్? బగారాలు వేయడానికి, లేకపోతే ఏదైనా వేరే టిఫిన్స్లో వేయడానికి కానీ తెచ్చిండు. టిఫిన్స్ వేసింది, బగారా వేసింది, అయిపోయి తినేసినాం. బఠానీలు వేయాలి అలా, అట్లనే మిగిలిపోయినాయి. ఇప్పుడు బఠానీ కూర వేస్తుందంట మిగిలిపోయినందుకు. ఏకాగ్రత అనేది మమ్మీది 32 degrees ఉంది. అది కరెక్ట్ 30 degrees ఉంటేనే పని చేస్తుంది. బఠానీలు ఎంత బాగున్నాయి, చూడడానికి భలే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ టైం కడిగినప్పుడు కలర్ మొత్తం పోయింది, అందుకే ఇప్పుడు లైట్ ఉన్నాయి. బఠానీలలో కలర్ కలుపుతారు గాయస్. పొద్దున్న నుంచి ఒరుతుంది గాయస్ నన్ను. పొద్దున్న నుంచి మా మమ్మీ, ఎవరన్నా ఇంట్లో కొడుకులు తల్లిని ఉర్రిస్తారు, మా ఇంట్లో మాత్రం మా మమ్మీ నన్ను ఉర్రిస్తుంది పొద్దున్న నుంచి. ఓవర్ యాక్షన్ చేశారు. రోజు మా మమ్మీ ఏజ్ తక్కువ అవుతుంది, చిన్నదవుతుంది ఇంకా రోజు రోజుకి. అదో సో గాయస్, ఇప్పుడైతే టైం 1 అవుతుంది. మేము లంచ్ చేస్తున్నాం. నేను ఎందుకు నవ్వుతున్నా అంటే మమ్మీ అతి సీరియస్గా సీరియల్ చూస్తుంది. నేను స్విచ్ బంద్ చేసిన. వస్తుంది, వెయిట్ చేయాలి. సీరియల్ అంటే అంత పిచ్చి. సీరియల్ చూడండి కానీ అందులో మునగాకండి గాయస్. ఆంటీస్ ఏంది అట్లా చెప్తున్నావు? కొడతావా? నాకు డైరెక్టర్స్ అంటే అపారమైన నా రెస్పెక్ట్ ఉంది. ఈ సీరియల్ డైరెక్టర్స్ ఉన్నారు విషయమా, అపారమైన అసహ్యం ఉన్నది నాకు. ఎట్లా చేస్తారు భయ్ అట్లాంటి ఎపిసోడ్లు? అసలు లాజిక్ ఉండదు, ఏముండదు. మళ్ళీ దాన్ని అంటే తిడతారు. ఇంకా ఇక్కడ నేను తింటున్నా, అక్కడ గిట్టుగాడు తింటుండు. సో గైస్, నా లంచ్ అయితే అయిపోయింది. మమ్మీ కూడా తినేసి పడుకుంది. ఇప్పుడు నేను నా ఇద్దరం కలిసి షాప్కి వెళ్తాం. నాన్ స్టాప్గా తుమ్ములు వస్తుంది నాకు. ఇద్దరం కలిసి షాప్కి వెళ్తాం. నాన్న అక్కడ డ్రాప్ చేసేసి బైక్ తీసుకొని నేను వచ్చేస్తాను. ఎందుకంటే నాకు బైక్తో కొంచెం పని ఉంది, ఈవినింగ్ బయటికి వెళ్ళాలి. నా ఫోన్ ఉంది కదా, పాత ఫోన్, అది కొంచెం రిపేర్ చేయించుకోవాలి. సో నాన్న అక్కడ డ్రాప్ చేసేసి వచ్చేస్తా. గైస్, నాన్నని షాప్ దగ్గర డ్రాప్ చేసేసిన. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి. ఇంటికి అయితే వచ్చేసిన నేను. ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసేసుకుని ఒక్క 1 hour మంచి స్లీప్ వేస్తా. సో గైస్, టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది.
నేను కొంచెం పడుకున్నా, లేచిన వెంటనే మమ్మీ టీ పెట్టేసేసింది. మొహం కూడా కడుక్కోకుండా తాగుతున్నా గైస్. ఇట్స్ ఓకే సమ్ టైమ్స్. వాచింగ్ మిస్టర్ బీస్ట్ వీడియోస్ మస్తు ఉంటాయి, టైంపాస్ అయితే. మమ్మీ కూడా చాయ్ తాగుతుంది. నేను ఈ చాయ్ తాగేసి ఫ్రెష్ అప్ అయి మన పని కోసం బయటికి వెళ్దాం. ఇప్పుడే చిన్న కామెడీ సీన్ అయింది. ఏంటిదంటే మమ్మీ పూజ చేస్తుంది. పూజ చేసేటప్పుడు తమలపాకులు తీసుకురామని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంటికి పోయి తమలపాకులు ఎట్లుంటాయని అరుస్తుంటే తమలపాకుల్లా ఉంటాయి తీసుకొని రా అని అంటుంది. ఏమని చెప్పాలి ఇప్పుడు? అంటే ఏం తీసుకురావాలి నేను? తమలపాకులు తీసుకొస్తా, అవి ఎట్లున్నాయంటే అవి కూడా తమలపాకులు లాగానే ఉంటాయంట. నాకు తెలియదు, కొత్త చెప్తున్నాను. సో ఇప్పుడు నేనైతే ఫోన్ రిపేర్ షాప్ పోతున్నా, సిటీ దగ్గరికి. అంటే ఇది కూడా సిటీనే కానీ పక్క సిటీ పక్కకి. మొన్న మా ఫ్రెండ్ గారు వచ్చింది కదా, వాడి మొబైల్ని రిపేర్ చేయించిండు. నేను కూడా అదే షాప్ పోతున్నా. ఇప్పుడు వెళ్ళి నా మొబైల్ చూపించి దానికి ఏం ఖరాబ్ అయిందో చూపించి రిపేర్ చేయించేసి అట్లనే ఏమైనా స్నాక్ తీసుకుని వద్దాం. మన సూపర్ బైక్ ఇదే మన సూపర్ బైక్. సాయంత్రం టైం ఇట్లా బైక్ మీద వస్తే మజానే వేరు. రోడ్స్ అన్ని ఖాళీగా ప్రశాంతంగా మంచి వెదర్తోని చాలా బాగుంది. నేనైతే ఆ షాప్కి రాలేదు, వేరే షాప్కి వచ్చిన. లక్కీ మొబైల్స్ అని మా ఏరియాలో ఫేమస్ బాగా. Full moon, shining, streets come alive. Candy paint gleaming, yeah we thrive. Ooh yeah, boombox pumping, let the good times roll. Funk so strong, it's seeping in your soul. గాయస్ బిస్కెట్ అయిపోయింది. మన ఫోన్ రిపేర్ అవ్వదంట గాయస్. ఇది బ్యాటరీ పోతే, ఒకవేళ బ్యాటరీ పోయి ఉంటే ఒక 600తో వాళ్ళు చేస్తా అన్నారు, కానీ బ్యాటరీ అయిపోయింది. లోపల ఉన్న మదర్ బోర్డ్ మొత్తం వీకింది. 1500 కావాలన్నా 1500 వేసి మదర్ బోర్డ్ కొత్తది వేసినా కూడా మంచిగా పనిచేస్తుంది అన్న నమ్మకం లేదు. ఎప్పుడు ఖరాబ్ అయ్యేది కూడా నాది అని చెప్పేసి అన్నాడు. ఇంకా లైట్ తీసుకున్నా. బట్ నాకు ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు బిస్కెట్ ఏం చేయలేము ఇంకా దీన్ని. అండ్ వచ్చేటప్పుడు మమ్మీకి మిర్చి తీసుకొని వచ్చిన, పచ్చిమిర్చి బజ్జీ అంటారు కదా మీరు, మేము మిర్చి అంటాం. మిర్చి తీసుకొని వచ్చిన. మమ్మీకి చెప్పిన మంచిగా కరీంనగర్లో ఉన్న బెస్ట్ ఫేమస్ సమోసా తీసుకొస్తా అని చెప్పిన. నాకు వద్దు, నాకు మిర్చియే కావాలి అని చెప్పేసి అన్నది. అంత ఇష్టం మమ్మీకి మిర్చి అంటే. చిరుతిండి మొత్తంలో, జంక్ ఫుడ్ మొత్తంలో మమ్మీకి ఇష్టమైన ఏకైక జంక్ ఫుడ్ ఏంటి అంటే పచ్చిమిర్చి బజ్జీ, అదే మిర్చి మొళ్ళు ఇష్టం మమ్మీకి. మమ్మీకి తీసుకొని వచ్చిన ఇవే మనం తెచ్చిన వేడి మిర్చి బజ్జీ. టేస్టీగా ఉన్నాయి చూడడానికి. ఇవి రెండు నాకు, ఇవి రెండు మమ్మీకి. నేను ఆనియన్స్ ఎక్కువ తింటాను, మమ్మీ తక్కువ తింటాను. కరీంనగర్ బెస్ట్ సమోసా ఇస్తా అంటే వద్దు అని చెప్పేసి మిర్చియే కావాలన్నావు. తిను, ఎట్లుంది బాగానే ఉందా? ఓకేనా? మనం ఊకే తెచ్చే కాడ వేరే దగ్గర తెచ్చిన. ఓకే, మంచిగా ఉంది. నీ ఫేవరెట్ కదా మిర్చి. గాయస్ మేమైతే ఇప్పుడు మిర్చిలు తినేసినాం. నేను తినేసిన, మమ్మీ తినేసింది. సూపర్ టేస్టీగా ఉన్నాయి. నేను కొత్త ప్లేస్లో తెచ్చిన, ఎప్పుడు తెచ్చే ప్లేస్లో తెలియదు, బట్ చాలా బాగున్నాయి టేస్ట్. ఇప్పుడైతే నాకు కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసేసుకుంటా. మమ్మీ అంతలోపు చపాతీ చేసేది. నా వర్క్ అయిపోయేలోపు ఎట్లా డిన్నర్ టైం అయిపోతుంది. డిన్నర్ టైం వరకు మమ్మీ చపాతీ కూడా వేసేస్తుంది. డిన్నర్ వేసేసి పడుకుందాం. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. మమ్మీ ఇప్పుడే చపాతీలు చేసింది. నన్ను వ్లాగ్ చేయనియవా? నేనేమన్నారా? నేను వ్లాగ్లో ఏదైనా మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటావు. నా పని నేను చేసుకుంటాను, నువ్వేమైనా చేస్తావా? నేను మాట్లాడినప్పుడు కొంచెం సైలెంట్గా ఉండి తర్వాత వేసుకోవచ్చు కదా 2 నిమిషాలు. నాకెట్లా వెళ్తుంది? నేను మాట్లాడుతున్నప్పుడు నీకు వినబడాయా? మాటలు వినబడాయా? చెవులలో ఏమైనా ఉన్నా? చెవుల డాక్టర్ దగ్గరికి పోదామా? రైస్ ఎవరికి? ఎందుకు చపాతీ తినవాను? అది మా నాన్నకి నాకు స్పెషల్ ట్రీట్మెంట్ చపాతీ. మా మమ్మీ రైస్ తింటుందంట. డిన్నర్ కోసం ఈరోజు మమ్మీ బఠానీ, క్యారెట్, టమాటా కర్రీ చేసింది. బట్ ఆమ్లెట్ వేసుకుంటుంది మమ్మీ. నేను కర్రీతోనే తింటా, ఎందుకంటే నాకు కర్రీ నచ్చింది. అండ్ మన చపాతీలు ఇవి. సో గాయ్స్ ఇప్పుడు నా డిన్నర్ అయితే అయిపోయింది. మమ్మీ తింటుంది. నాన్న షాప్ క్లోజ్ చేసేసిండు. మనం వెళ్ళి నాన్నని తీసుకొని వద్దాం. నాన్న దగ్గర బైక్ లేదు, నా దగ్గరనే ఉంది. నాన్నని తీసుకొని వద్దాం. దాని పేరేంటిది? జాకీ. నాన్న షాప్ క్లోజ్ చేసేసిండు, ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా. బాయ్ బాయ్.
గైస్ మేమైతే ఇంటికి వచ్చేసినాం. నాన్న ఫ్రెష్ అవుతుండో. సో గైస్ మేమైతే డిన్నర్ వేసేసినాం. నాన్న కూడా డిన్నర్ వేసి పడుకున్నాడు, మమ్మీ కూడా పడుకుంది. ఇప్పుడు నేను కాసేపు ఎడిట్ చేసేసుకుని నేను కూడా పడుకుంటా. ఈ వీడియోకి కింద ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అనదర్ వ్లాగ్. Baseline nice and మంచిగా అంటే కన్సిస్టెంట్గా పనిచేస్తాను నమ్మకం లేదు. దీనమ్మ 8:30 అవుతుంది. మమ్మీ ఇదే నేను ఎప్పుడు మాట్లాడితే అప్పుడే సౌండ్ వస్తుంది, సౌండ్ చేస్తుంది, నన్ను వ్లాగ్ చెయ్యనియ్యది. మమ్మీ ఇప్పుడే చెప్పాలి, నేను వ్లాగ్ చెయ్య, ఇక నేను మానేస్తా. బై coast ride. Say walk